Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఈరోజు CEO సిరీస్లో భాగంగా మనం బ్లాక్ బగ్ గ్రూప్ ఫౌండర్ అనురాధ గారితో ఉన్నాం మనం. సో అసలు ఈ బ్లాక్ బగ్ గ్రూప్ ఏం చేస్తారు, వీళ్ళు ఏ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకా జాబ్స్ రావాలంటే ఏం చేయాలి, న్యూ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి, ఇవన్నీ అడిగి మనం తెలుసుకుందాం. హలో అనురాధ గారు, వెల్కమ్ టు అవర్ షో. హౌ ఆర్ యూ? I'm doing good, Andy. Thank you. How are you? I'm good. Thank you so much. So first of all, ఏంటి జర్నీ బ్లాక్ బుక్ ఈ గ్రూప్ని మీరు పెట్టే ముందు వాట్ ఈజ్ అనురాధ? I've started my career with Satyam. ఇప్పుడు అది టెక్ మహేంద్ర అంటారు. I started with Satyam, then Wipro and Microsoft work చేశానండి. I worked in managerial positions in US and UK లో work చేశాను. Then I took a break తీసుకొని ISB, one of the top institutions in the world, ISB లో I did my MBA, and then after that I started my own firm, which is Black Buck Engineers Private Limited అండి. Black Bucks Group కింద ఇప్పుడు 3 organizations ఉన్నాయన్నమాట. ఓకే, సో ఏంటండి అసలు ఇది బ్లాక్ బగ్ గ్రూప్, అసలు నేమ్ కి మీనింగ్ ఏంటి బ్లాక్ బగ్ అని పెట్టారు? సో బ్లాక్ బక్స్ అనేది ఏంటంటే మనందరికి తెలుసు, తెలుగులో కృష్ణ జింక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టినప్పుడు కంబైన్డ్ స్టేట్స్ కి అది స్టేట్ యానిమల్ అనమాట. కంబైన్డ్ స్టేట్ కి స్టేట్ యానిమల్, అండ్ ఇట్స్ ఎక్స్టింక్ట్ అయిపోయింది, ఎండేంజర్డ్ స్పీషీస్. అరే ఇది స్టేట్ యానిమల్ అయ్యి ఎండేంజర్ అయిపోతుంది అనే ఉద్దేశంతో కంపెనీకి అంటే ఎప్పుడు గుర్తుండాలి అనే ఉద్దేశంతో పెట్టాను అనమాట. అది బ్లాక్ బక్స్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నోన్ ఫర్ స్పీడ్. బ్లాక్ బక్ అన్ని జింకల్లోకెల్లా ఫాస్టెస్ట్ అనమాట. అండ్ ఫాస్టెస్ట్, కొంచెం పిల్లల్లాగే అరగెన్స్ ఎక్కువ. సో అలాంటిది అనమాట. బ్లాక్ బగ్ గ్రూప్ నుంచి ప్రోడక్ట్ అన్నారు కదా, ఏంటి ఆ ప్రోడక్ట్ సర్వీసెస్ ఏమి ఇస్తారు మీరు? అది ఓన్లీ B2Bనా B2Cనా? వాట్ ఈస్ దిస్ కంపెనీ ఆల్ అబౌట్? నేను యాక్చువల్గా ఆఫ్టర్ మై ISB, బిఫోర్ ఐ జస్ట్ స్టార్టెడ్ దిస్, ఫర్ ఎ బ్రీఫ్ టైమ్ ఐ వర్క్డ్ ఎల్స్వేర్ అనమాట. అక్కడికి చాలా మంది స్టూడెంట్స్ జాబ్స్ కోసం వచ్చేవాళ్ళు. సో హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. కానీ వాళ్ళు దే కెనాట్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే చెప్పలేరు. అండ్ రైట్ 1 line of కోడ్, ఇంజనీరింగ్ పొజిషన్కి వచ్చి 1 line of కోడ్ కూడా రాయలేరు. ఇది ఏ ఇయర్ లో సంగతి చెప్తున్నారు? 2013, 12-13 ఆ టైంలో. సో అప్పుడు నేను సరే ఐ కెన్ డూ సంథింగ్. దర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ వాట్ ఇండస్ట్రీ అనుకునేది, కాలేజ్ నుంచి వచ్చే పిల్లలకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఐ హ్యావ్ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్ అనే ఐడియా తోటి స్టార్ట్ చేశాను అనమాట. ఏం చేస్తారు అసలు, అంటే ఈ బ్రిడ్జ్ ని, ఈ గ్యాప్ ని మీరు ఫిల్ చేయాలంటే ఏం చేస్తున్నారు? సో ఇనీషియల్ గా 2013 అన్నాను కదా, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా కాలేజెస్ తో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీస్, వేర్ ద స్టూడెంట్స్ కెన్ లెర్న్, ఇలాంటివి టెక్నాలజీస్ అన్నీ పెట్టామన్నమాట. సో డ్యూరింగ్ జస్ట్ బిఫోర్ కోవిడ్, ఆ కోవిడ్ కంటే ముందు కాలేజెస్ కూడా ఆన్లైన్ ఏం నేర్చుకోవడానికి రెడీగా లేరు. సో అసలు వెరీ వెరీ టెరిటోరియల్ ఓరియంటెడ్ ఆ కాలేజ్. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కోవిడ్ యు ఆర్ టాకింగ్? బిఫోర్ కోవిడ్ ఇస్ వాట్ ఐ టాక్డ్ అబౌట్. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కోవిడ్ పీరియడ్. సో కోవిడ్ పీరియడ్ ముందు మేము ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసాము. కోవిడ్లో యాక్సెప్టెన్స్ వచ్చేసింది దానికి. సో బికాస్ దెర్ వాజ్ నో అదర్ వే, ఆప్షన్ లేదు, అందరూ యాక్సెప్టెన్స్ అయిపోయారు అనమాట. దాంట్లో ఏంటంటే స్టూడెంట్, ఆ ప్లాట్ఫామ్ ఈజ్ AI డ్రివెన్ ప్లాట్ఫామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనలిటిక్స్ డ్రివెన్ ప్లాట్ఫామ్ అనమాట. స్టూడెంట్ ఎంత వర్క్ చేస్తే అది అంత నేర్చుకుంటుంది ఆ స్టూడెంట్ గురించి ఆ ప్లాట్ఫామ్. సో ఆ స్టూడెంట్ కి సరిపడా కోర్స్, ఆ స్టూడెంట్ సరిపడా ఇది నేర్చుకో అని అదే ఇచ్చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది. సో స్టూడెంట్ అందులో ఏమేం చేయొచ్చు అంటే, అతను కోడింగ్ ప్రాక్టీస్ చాలా చేయొచ్చు. లేకపోతే తనకి ఇంగ్లీష్ వీక్ ఉందనుకోండి, స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. తర్వాత యాప్టిట్యూడ్ ఉంటుంది, ఎందుకంటే అన్ని జాబ్స్ కి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కాలేజ్ పిల్లలకి.
సో యాప్టిట్యూడ్ కానీ, ఇంగ్లీష్ కానీ, కోడింగ్ కానీ అంతా ప్రాక్టీస్ చేయొచ్చు. మొత్తం ఏఐ చూసుకుంటూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి అదంతా. ఇవి నేర్చుకున్నాక థర్డ్ ఇయర్కి వచ్చారనుకోండి పిల్లలు, దే విల్ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్. నేర్చుకోవడం సెకండ్ ఇయర్లో నేర్చుకోవాలి. థర్డ్ ఇయర్లో ప్రాక్టీస్ చేసుకొని జాబ్కి రెడీగా ఉండాలి. అప్పుడు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు టీసీఎస్ పేపర్ చదువుకో, కాగ్నిజెంట్ పేపర్ ప్రాక్టీస్ చేయి, అలాగా ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఈచ్ పేపర్ 3 hours ఉంటుంది. ఎందుకంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసమా వీళ్ళందరూ ప్రిపేర్ చేసుకునేది, కాలేజ్ పిల్లలు కదండి. సో ఇవన్నీ 18 సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏది కావాలంటే అందులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ పెద్ద కంపెనీస్లో జాబ్స్ కూడా మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లోనే చేయండి అంటారు. సో అవన్నీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నాక వాళ్ళు రెడీగా ఉన్నప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, మీ ఎంప్లాయబిలిటీ స్కోర్ ఇంత, మీకు ఇలాంటి జాబ్స్ వస్తాయి, తర్వాత మీ ర్యాంక్ ఎంత ఉంది, అలా అంతా రెడీ అయిపోతుంది వాళ్ళ ప్రొఫైల్. ఏఐ సజెస్ట్ చేసేస్తుంది నీ ప్రొఫైల్ కి ఈ జాబ్ ని నువ్వు సర్చ్ చేసుకోవచ్చు, నీ కెపాసిటీ ఇది అని. కెపాసిటీ కూడా చెప్పేస్తుంది. ఆ కెపాసిటీ అనేది పైన పెట్టామన్నమాట, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో ఇలాగా అలాగే మేము రిక్రూటర్స్ కూడా లాగిన్ ఇచ్చాం. ఓకే, సో మాకే క్యాంపస్ రిక్రూటర్ నెట్వర్క్ అని ఉంటుంది. చాలా మంది అరౌండ్ 700-800 రిక్రూటర్స్ ఇందులో చెక్ చేసుకొని, ఇంత హిస్టరీ ఉంది కదా ఆ స్టూడెంట్ కి, దాంతో స్కోర్ కూడా ఉంది కదా, వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. తక్కువని టాప్ 100 ప్రొఫైల్స్ తీసేసుకొని షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టేసుకుంటారు. అలా 500 to 600 ట్రైనర్స్, రిక్రూటర్స్ అందులోంచి సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది ఒక అంటే కాలేజ్కి ఇది ఒక్కటే సరిపోదు. సో వి ఆల్సో గివ్ ట్రైనింగ్స్. ఇప్పుడు ఇదేంటి యాప్ లాగా ఉంటుందా స్టూడెంట్స్? పోర్టల్ అండి, పోర్టల్. ఓకే, సో ఇప్పుడు ఈ పోర్టల్లో స్టూడెంట్స్ కి యాక్సెస్ ఉంది, రిక్రూటర్ కి యాక్సెస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా యాక్సెస్ ఉంది. సో 3ని మీరు క్లబ్ చేస్తున్నారు ఈ పోర్టల్లో. ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ స్టిల్ ఇప్పటికి కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ అంతగా లేదు అంటారా? అంటే ట్రూలీ స్పీకింగ్, హైదరాబాద్ స్టూడెంట్స్ ఆర్ ఎనీ మెట్రో స్టూడెంట్స్ ఆర్ గుడ్ ఇనఫ్ యాక్చువల్లీ. ఓకే, వాళ్ళకి పెద్ద కోడింగ్ రాకపోయినా నెట్టేస్తారు. సో బియాండ్ కొన్ని ఫ్యూ కిలోమీటర్స్ అవుట్ సైడ్ ద మెట్రో వెళ్ళినా కూడా మెనీ ఆఫ్ దెమ్ ఫెయిల్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్. 100% వచ్చిన స్టూడెంట్స్ మా దగ్గర కోడింగ్లో, టెక్నాలజీలో 100% ఉన్నవాళ్ళు కమ్యూనికేషన్లో 20% ఉంటారు. ఓవరాల్ స్కోర్ తగ్గిపోతుంది పాపం వాళ్ళకి. సో చాలా మంది అయితే ఫస్ట్ కమ్యూనికేషన్ అంటే తెలుగే కాకుండా, అంటే ఇప్పుడు అందరం అంటున్నాం మా లాంగ్వేజ్ మా ఇష్టం, మీ లాంగ్వేజ్ మీ ఇష్టం, కానీ జాబ్ కావాలంటే మాత్రం గ్లోబల్ లెవెల్లో వాళ్ళు ఎప్పుడైతే వర్క్ చేస్తారో వి ఆల్ హ్యావ్ వన్ లాంగ్వేజ్ కాబట్టి అది మనం కంపల్సరీగా నేర్చుకున్నాం, అట్లీస్ట్ కమ్యూనికేట్ చేయడానికైనా. దానిలో పిహెచ్డి అంత లేకపోయినా అని మీ ఉద్దేశం, అంతే కదా? అండ్ అనదర్ థింగ్ ఈస్, వీళ్ళు ఎంత బాగున్నా కొంతమంది స్టూడెంట్స్ కమ్యూనికేషన్ కొంచెం పోర్. సెకండ్ థింగ్ అబౌట్ రూరల్ స్టూడెంట్స్ కానీ అందరికి ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది, ఏంటంటే కల్చర్ మిస్ఫిట్ అంటారు. మా దగ్గర సరిపోరు వీళ్ళు, వాళ్ళు కూడా ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి. సో వాళ్ళని కూడా తప్పు పట్టలేము మనం, వాళ్ళు కూడా కంపెనీ బాగా పర్ఫార్మెన్స్ చేయాలి, సెల్ చేయాలి. సో దే వాంట్ కల్చర్ ఫిట్ ఆల్సో. అయితే స్టూడెంట్స్ దానికోసం ఏం చేయాలి? హౌ కెన్ యూ ఫిట్ ఇన్ ఎ కల్చర్ వెన్ యూ ఆర్ అ రూరల్ స్టూడెంట్? ఎలా ఫిట్ అవ్వచ్చు అంటే, మేము దానికోసం ఎవ్రీ వీక్ వెబినార్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ స్టూడెంట్కి ఎందుకు వస్తుంది రూరల్ కల్చర్ ఫిట్ ఆర్ కమ్యూనికేషన్ ఫటాఫటా ఎందుకు వస్తుంది అంటే, దే జస్ట్ క్యాజువల్లీ వాక్ అరౌండ్, మెనీ థింగ్స్ గెట్ ఇన్ టు దే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళకి. సో అందుకనే మేము వెబినార్స్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ అరేంజ్ చేస్తాం అన్నమాట. సో ఈ వెబినార్స్ ఎవరి కోసం? అదే స్టూడెంట్స్ హూ కొంచెం రూరల్ టైర్ 2, టైర్ 3 సిటీస్, టైర్ 2, టైర్ 3 కాలేజెస్, వీళ్ళందరి కోసము ఈ వెబినార్స్ కండక్ట్ చేస్తాం. ఆ వెబినార్స్లో స్టూడెంట్స్ విల్ లెర్న్ వేరియస్ థింగ్స్. అసలు ఏం చేస్తుంటారు కంపెనీల్లో, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు మీరు, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతాయి, ఎలాంటి ప్రాజెక్ట్స్ గుడ్. వాళ్ళు మాట్లాడేటప్పుడు స్టూడెంట్ విల్ ఆల్సో అబ్జర్వ్, ఓ ఇలా డ్రెస్ చేసుకుంటారా, ఇలా వేసుకుంటారు. సో మేము కాలేజ్ చేసుకెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తాము, స్టూడెంట్స్ నాట్ ఓన్లీ
అవేర్నెస్ ఒక ప్రాబ్లం అయితే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా సపోర్ట్ చేయదు. అసలు నేను ఒకసారి చూసాను కాలేజ్కి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూ నుంచి ఒక అబ్బాయి బయటికి రావడం, ఆ అబ్బాయి షూస్ బెల్ట్ ఇంకో అబ్బాయికి ఇవ్వడం, అతను వేసుకెళ్ళడం, మళ్ళీ అబ్బాయి బయటికి రావడం ఇంకోళ్ళకి ఇవ్వడం, అలా షేర్ చేసుకున్నారు వాళ్ళు. సో వన్ ఈస్ ఫైనాన్షియల్ అండ్ అనదర్ వన్ ఈజ్ అవేర్నెస్. అట్లీస్ట్ అవేర్నెస్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఓకే నాకు అర్థమైంది ఇలా వేసుకోవాలి, అండ్ దెన్ మా టీమ్కి మెసేజెస్ పెడతారు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ నుంచి, సార్ నేను ఈ డ్రెస్ కొనుక్కుంటున్నాను ఇది ఓకేనా అని పెడుతూ ఉంటారు అనమాట. సో వీ ట్రై టు హెల్ప్ ఎ లాట్. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది కొంచెం అర్థమైంది. ఒకటి ఏంటంటే అవేర్నెస్, ఇంకోటి ఫినాన్షియల్. ఇంగ్లీష్ ఒక్కటి కమ్యూనికేషన్ కొంచెం బాగా నేర్చుకుంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి చూసుకోవాలి. లాస్ట్ మంత్ ఆఫ్ ప్లేస్మెంట్స్ లో గబగబా చెప్పేస్తారు. ఓకే. సో వెన్ సంబడి ఆస్క్స్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇట్ కమ్స్ as లైక్ బ్లర్, టప్పు మనం బయటకు వచ్చేసి వదిలేస్తాను అట్లా ఉంటుంది అనమాట. దే వోంట్ చెప్పేసాను దే వోంట్ ఎంగేజ్ ఇన్ ఎ కాన్వర్సేషన్, మాట్లాడరు సరిగా అలాగా. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నిందే స్టూడెంట్ ని ఇలా వాళ్ళని గ్రూమ్ చేయడానికి, వాళ్ళకి ఎడ్యుకేషన్ తో పాటు ఇవన్నీ చెప్పడానికి కదా. ఎందుకు మళ్ళీ ఒక సపరేట్ పోర్టల్ని పెట్టి వీళ్ళని ఇచ్చేయడం, అండ్ మళ్ళీ కాలేజెస్కి వెళ్ళి అని ఎంతవరకు అక్కడ ఫెయిల్ అవుతున్నారు మరి కాలేజెస్ వాళ్ళు? అంటే 2 aspects అండి. వన్ ఈజ్ ప్రిపరేషన్, అనదర్ ఈజ్ ఆపర్చునిటీ. సో ఐ టెల్ యూ ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఏంటంటే అకాడమికల్లీ కాలేజెస్ ఆర్ టోటలీ టైడ్ అప్ అనమాట. చాలా టైట్ షెడ్యూల్స్లో రన్ చేస్తూ ఉంటారు. సో అందుకనే వాళ్ళకి ఇలాంటి పోర్టల్ ఉంటే స్టూడెంట్ని మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి, యూ కంప్లీట్ దిస్ లెర్నింగ్ ప్లాన్ దిస్ మంత్ అని చెప్పేసేయచ్చు. ఓకే, దాట్స్ ఒకటి. ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ కోసము ఎక్స్ట్రా టైం కావాలి వాళ్ళకి. చాలా ప్యాక్డప్ ఉంటారు వాళ్ళు అకాడమిక్ ఇయర్ మొత్తం. సో అది కాలేజ్కే కష్టం. అండ్ ఒక కాలేజ్కో రెస్పాన్సిబిలిటీ ఉందండి. అందరు తిడతారు కాలేజ్ని, యు ఆర్ నాట్ క్యాచింగ్ అప్ టు కార్పొరేట్ అనేది అందరు అంటారు. అయితే కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అకాడమిక్గా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వేయడం, వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించడం వాళ్ళ పని కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ దేర్ వర్క్, నాట్ స్కిల్. బట్ స్టిల్ దే ట్రై దేర్ బెస్ట్. చాలా స్కిల్లింగ్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. స్టూడెంట్ కూడా లాస్ట్ మినిట్లో పిక్ చేయడం కష్టం. సో మెనీ కాలేజెస్ హ్యావ్ యాక్చువల్లీ స్టార్టెడ్ సెకండ్ ఇయర్ నుంచి, బట్ స్టిల్ దే నీడ్ కోడింగ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్. ఎవరిస్తారు కంటెంట్? క్వశ్చన్స్ అన్ని వెతుక్కొచ్చి పెట్టడము, క్వశ్చన్స్ అన్ని తయారు చేసి పెట్టడం, ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎవరిస్తారు? వాళ్ళకి పోర్టల్ అవసరం. ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్ అంటే ఏఐతో ఉన్న గుడ్ బెనిఫిట్ ఏంటంటే పర్సనలైజ్డ్, నా గురించి నేర్చుకున్నది నాకు చెప్తుంది. సో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. దట్స్ ఆన్ ద ప్రిపరేషన్ సైడ్. కమింగ్ టు ద ఆపర్చునిటీస్ సైడ్, ఒక ప్లేస్మెంట్ ఆఫీస్ ఉంటుంది. 3-4 ఉంటారు ఒక్కొక్క కాలేజ్లో. కొన్ని పెద్ద యూనివర్సిటీస్లో కొంతమంది ఎక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళు ప్రతి ఒక్క కంపెనీకి వెళ్ళి కలవలేరు కదా. దే డు నాట్ హ్యావ్ దట్ బ్యాండ్విడ్త్ టు మీట్ సో మెనీ పీపుల్. అండ్ ద ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు మారిపోయాయి అనమాట. ఇంతకుముందు యాజ్ యూ నో యూ బీన్ ఇన్ US too. సో ఇంతకుముందు US ప్రాజెక్ట్స్ అన్నీ మన టాప్ విప్రో, TCS, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వీళ్ళకి వెళ్ళేవి. వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకునేవాడు. 5,000, 10,000 తీసుకుంటారు వాళ్ళు ఇయర్లీ స్టూడెంట్స్ని. ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళి 300ని పిక్ చేసేసుకుంటారు. సో అలాగా వీళ్ళు చాలా హైరింగ్ చేసేవాళ్ళు. పాస్ట్ 2 years నుంచి హైరింగ్ టోటలీ తగ్గిపోయింది వీళ్ళ దగ్గర నుంచి. చాలా తక్కువ అయిపోయింది అనమాట. ఎందుకు తగ్గిపోయింది అంటే కంపెనీస్, ప్రోడక్ట్ కంపెనీస్ ఇన్ అదర్ కంట్రీస్ ఆర్ సెట్టింగ్ అప్ దేర్ GCCs, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఇన్ ఇండియా. సపరేట్ గా వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. పెట్టుకున్నాక వాళ్ళు అంతమందిని తీసుకోరు కదా. 10 people, 20 people, మాక్సిమం 100 తీసుకుంటారు. వీళ్ళందరినీ 100 మంది 200 మందిని తీసుకునే వాళ్ళని వెళ్ళి TPOs, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు ఇన్ని కంపెనీస్తో ఎలా మాట్లాడతారు? దే నీడ్ ఎ థర్డ్ పార్టీ హూ విల్ బ్రింగ్ ఆల్ దోస్ ఇన్ టు వన్ ప్లాట్ఫామ్. సో మా ఈ ప్లాట్ఫామ్లో ట్యాప్ ఆ ప్లాట్ఫామ్ పేరు ట్యాప్ బ్లాక్ బాక్స్ అని కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటి, బ్లాక్ బాక్స్ ట్యాప్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎత్తుకేస్తున్నారు. మీరు ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా రాయండి, ఆన్సర్స్ ఎత్తుక్కొని పెడితే ఏం ఉపయోగం. సో ఈ ట్యాప్ బ్లాక్ బాక్స్ అనే దాంట్లోకి వెళ్తే అన్ని జాబ్స్ ఎవ్రీ మంత్ మేము 50 to 60 జాబ్స్ పోస్ట్ చేస్తాం. మా దగ్గరే ఒక 700-800 రిక్రూటర్స్ ఉన్నారు.
వాళ్ళు జాబ్స్ ఇందులో పోస్ట్ చేస్తూనే ఉంటారు, పిక్ చేసుకుంటారు స్టూడెంట్స్ని. సో దట్స్ హౌ ఎంటైర్ ఎకోసిస్టమ్ పోర్టల్ అనమాట. అటు కాలేజ్కి యాక్సెస్ ఉంటుంది, ఇటు స్టూడెంట్కి యాక్సెస్ ఉంటుంది, ఈవెన్ పేరెంట్కి యాక్సెస్ ఉంటుంది. పేరెంట్ కెన్ సీ డాష్ బోర్డ్, వాళ్ళ పిల్లలు ఎలా చదువుతారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటని తెలిసిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఉంటున్న టెక్నాలజీ కొత్త వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏఐ అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎంఎల్ అని ఇట్లాగా. ఇవి వచ్చిన తర్వాత అసలు ఉన్న జాబ్స్ పోతున్నాయి అని ఎప్పటి నుంచో అందరు అంటున్నదే. సో మీరు దానికి ఏమంటారు? ఒకవేళ నిజంగా పోతుంటే జాబ్స్ ఒకవేళ పోయిన వాళ్ళు ఏంటి చేయాలి? వాళ్ళు ఏమైనా నేర్చుకోవాలా? వాళ్ళ జాబ్ సెక్యూర్గా ఉండాలంటే ఏం చేయాలి అసలు? ఇప్పుడు ఏఐఎంఎల్ ఇవేంటంటే, కాళిదాస్ తెలుసు కదండి, కూర్చున్న చెట్టు మన నరికేసుకుంటాడు ఆ కొమ్మ, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ జాబ్స్ నరికేసుకున్నారు క్రియేట్ ఏఐ తోటి. సో మెనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ రెడ్యూస్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే నేనే ప్రోగ్రామర్, ఇంతకుముందు ఆల్మోస్ట్ 30 days పట్టే వర్క్ నాకు 45 minutes పడుతుంది. 45 minutes లో ఆ వర్క్ అయిపోతుంది. సో అందుకని ఆటోమేటిక్గా యూ కెన్ సీ నంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ విల్ రెడ్యూస్, తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది కూడా ఇంకా గోయింగ్ ఫార్వర్డ్. సో దట్ ఈస్ ట్రూ. ఏఐ కొన్ని జాబ్స్ తగ్గిస్తే కొన్ని జాబ్స్ పెంచుతుంది. పెంచే సైడ్ ఎలా ఉందంటే కొంచెం మనకి టఫ్గా ఉంటుంది వినడానికి. పెంచే సైడ్ ఏంటంటే మోర్ విత్ హ్యాండ్స్ డెక్స్టరిటీ, హ్యాండ్స్ తోటి. ఇంకోటి ఏంటంటే సేల్స్. ఎనీ company is looking for sales. Company exists for selling and making profits. So sales jobs చాలా చాలా పెరుగుతున్నాయి. అయితే సేల్స్ జాబ్ అంటే డోర్ టు డోర్ సేల్స్ మెన్ కుదరదు. సేల్స్ జాబ్ ఈజ్ ఆల్సో విత్ టెక్నాలజీ. అది కొన్ని జాబ్స్ తీసేస్తే ఏఐ కొన్ని జాబ్స్ పెంచుతుంది. కానీ వాళ్ళందరూ కూడా ఏఐ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏఐ కానీ డేటా సైన్స్, అసలు సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని బీటెక్ అనేది రిడెండెంట్ కాదు. మీరు టెక్నాలజీ మీద సేల్ చేయడం నేర్చుకోవాలి, టెక్నాలజీ మీద కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఇలాగా హ్యూమన్ నాలెడ్జ్ ఆర్ హ్యూమన్స్ ఎక్కువ కావాల్సిన పనులకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండబోతుంది. ఇప్పుడు లింక్డ్ఇన్ టాప్ 10 జాబ్స్ చూసారనుకోండి, చూడ్డానికి కష్టంగా ఉంటుంది మనకి. ఏంటంటే నర్స్ జాబ్ ఇస్ టాప్ మోస్ట్, ఎందుకంటే అది ఏఐ చేయలేదు. తర్వాత డిజైనర్, ఇన్స్ట్రక్షన్, టీచింగ్ కొంచెం బాగా చెప్పగలగడం. సో ఇలా అండ్ సేల్స్, కస్టమర్ రిలేషన్షిప్ వాళ్ళు అలాగా. కానీ ఇవన్నిటికి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీ వచ్చి ఉండాలి. యూస్ టెక్నాలజీ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో కొంచెం చేంజ్ అయిపోతున్నాయి జాబ్స్. వీ హ్యావ్ టు బీ విజిలెంట్ వైల్ లెర్నింగ్ టెక్నాలజీ అన్నమాట. సో నేర్చుకోవాల్సిందే అంటారు మీరు? నేర్చుకోవాలండి, ఇవన్నీ అయితే నేర్చుకోవాలి. దాని మీద చాలా గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్ పెరుగుతాయి. చాలా మేనేజ్మెంట్ కోర్సెస్ పెరుగుతాయి, మేనేజ్మెంట్ జాబ్స్ పెరుగుతాయి. అంటే చిన్న మేనేజర్ అయినా సరే, సో మేనేజ్మెంట్ రిలేటెడ్ మోర్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అని అంటే రెజ్యూమే బిల్డింగ్ కానివ్వండి, లేకపోతే అసలు వాళ్ళు పర్సనల్గా ఎలా ఉండాలి, వాళ్ళ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని గురించి ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి ఎలా ఉంటుంది అనేది. సో స్టూడెంట్స్ డూ లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ వెన్ అంటే మేము కూడా ప్లేస్మెంట్స్ చేస్తాము మా పోర్టల్ నుంచి, అండ్ మేము ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం కొన్నిసార్లు. సో స్టూడెంట్ని వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ ఆర్గనైజేషన్ అని అడుగుతారు. ఒక క్వశ్చన్ ఈజ్ అ జనరల్ క్వశ్చన్. సార్ నాకు అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇష్టమే లేదు, కానీ చెయ్యాలి కదా అని వచ్చాను, అలా చెప్తారు వచ్చాను. సో ఇలాంటి ఆన్సర్స్ చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటర్వ్యూ మోడల్ ఎలా ఉంటుంది అనే దానికి కూడా మా వెబినార్స్లో మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే. సో రియల్ హెచ్ఆర్స్ వచ్చి సెలెక్టెడ్ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తుంటే పిల్లలందరూ మిగతా వాళ్ళు చూడొచ్చు, చూసి ఓ ఇలాగ ఆన్సర్ చేయాలా, లైవ్లో కండక్టింగ్ మాక్ ఇంటర్వ్యూస్. ఓకే. సో అది స్టూడెంట్స్ అందరు నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఒకటి వాళ్ళు ఈవెన్ మన పోర్టల్కి వెళ్ళి రికార్డెడ్ కూడా చూసుకోవచ్చు. దే హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ విల్ బి. ప్రాజెక్ట్ అనేది అంటే ఒక స్టూడెంట్ ఫ్రెషర్గా బయటకు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏం అడుగుతాం? నీ రెజ్యూమేలో ఇచ్చిందే అడుగుతాం, అదే ప్రిపేర్ అవ్వండి అంటే కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. సో ఇప్పుడు దాంట్లో ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది అందరికి. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్, డెఫినెట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ ప్రాజెక్ట్.
సో నేనే మొన్న ఒక అమ్మాయిని అడిగాను, ప్రాజెక్ట్ ఇదేం ప్రాజెక్ట్ అమ్మా చెప్పమ్మా అంటే, అది కాన్ఫిడెన్షియల్ మేడం, నేను చెప్పలేను. సో అదేంటంటే వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. సో ఫస్ట్ మీ కాలేజ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, తప్పకుండా అన్ని కాలేజెస్ ఇస్తుంది. ట్రై యువర్ బెస్ట్ టు గెట్ ఇన్ టు దట్, లెర్న్ ఎవ్రీథింగ్, go through mock interviews, prepare for interviews, improve your communication skills, have a couple of certifications. Our certifications ఏంటంటే it will show that this person has some interest. ఇతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది అనేది సర్టిఫికేషన్స్ when you are saying ఏంటి సర్టిఫికేషన్స్ అంటే ఇట్ క్యాన్ బి అంటే కొన్ని AWS అట్లా కంపెనీ కండక్ట్ చేసే సర్టిఫికేషన్స్ ఉంటాయండి, అవి ఎక్స్పెన్సివ్. అది చేయగలిగిన వాళ్ళు చేయండి, మంచిది, హై వాల్యూ ఉంటుంది. చేయలేని వాళ్ళు అదర్ సర్టిఫికేషన్స్ అంటే బ్లాక్ బాక్స్ ఆల్సో హ్యాస్ సర్టిఫికేషన్స్, సమ్ అదర్ అంటే కోర్సీరా సర్టిఫికేషన్, తర్వాత NPTEL కోర్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఫ్రీ కోర్సెస్, ఈవెన్ గవర్నమెంట్ కూడా పెడుతుంది. సో ఇప్పుడు మీరు సర్టిఫికేషన్స్ అంటున్నారు, మీ పోర్టల్లో ఆల్రెడీ మీరు ఉన్నాయా వాళ్ళు చేసుకోవడానికి? సో ఒక మామూలుగా మా పోర్టల్ ఎలా ఉంటాయంటే హౌ టు డూ దిస్ అనే చిన్న చిన్నవి ఉంటాయి, షార్ట్స్ లాగా. ఓకే. తర్వాత కోర్స్ ఉంటుంది, సర్టిఫికేషన్ కోర్స్, అది చాలా పెద్దది అనమాట. ఫ్యూ అవర్స్, 60 hours దాకా ఉంటాయి కొన్ని. అవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళి కంప్లీట్ చేస్తే సర్టిఫికేషన్ వస్తుంది. సో అలా సర్టిఫికేషన్స్ మాదే కాదు, ఎవరివైనా కూడా సర్టిఫికేషన్స్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. అంటే ఇట్ విల్ షో యువర్ ఇంట్రెస్ట్, ఓకే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు అనేది. సో జస్ట్ అండర్స్టాండ్ ఇంటర్వ్యూస్, అండర్స్టాండ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్. నిజంగా కొంచెం అన్నా చేయండి, మీరు చేయలేకపోతే పక్కన మీ ఫ్రెండ్ చేస్తుంటే అదన్నా చూడండి. ఓకే, సో ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత సర్టిఫికేషన్స్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం హ్యూజ్ పాపులేషన్ వల్ల పర్సంటేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అకాడమిక్ పర్సంటేజ్ ఈజ్ ఏ కట్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు కూడా అందరినీ కన్సిడర్ చేయలేరు, కట్ ఆఫ్ పెట్టుకుంటారు. కొంతమంది 70, కొంతమంది 75, కొంతమంది 60% ఉంటేనే అప్లై చేయండి అని. సో ఆ మినిమం తెచ్చుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టూడెంట్స్ జస్ట్ 1 hour ముందు చదివి రాసేస్తారు. మా టైంలో 1 day ముందు చదివేవాళ్ళు, ఇప్పుడు 1 hour ముందు చదివి రాస్తున్నారు. అదన్నా బాగా చదివి రాయండి, బికాస్ ద క్వశ్చన్స్ హ్యావ్ బికమ్ రిడెండెంట్. ఇట్స్ ఈజీ టు గెట్ పర్సంటేజ్, వై నాట్ గెట్ దట్ పర్సంటేజ్ యాజ్ అ బేసిక్. ఇవన్నీ ఉండి రెడీగా కొంచెం నాలెడ్జబుల్గా ఆన్సర్ చెప్తే when an interviewer is sitting in front of you, వాళ్ళు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేస్తారు, వద్దు అనే ఉద్దేశంతో చేయరు. సో గివ్ యువర్ బెస్ట్ టు దట్ పర్సన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్ ఈస్ ట్రూ దట్ ద నెంబర్ ఆఫ్ జాబ్స్ ఈస్ డిస్ప్రపోర్షనేట్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్. ఇప్పుడు మీరు AICT వెబ్సైట్కి వెళ్ళి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, just technical education is almost I think total higher education is 3 crores. Where are 3 crores jobs? How do you match them to jobs? So that is disproportionate. So some of the students who think education అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ నాకు కాదనుకున్న వాళ్ళు ఉన్నారు. స్టీవ్ జాబ్స్ కానీ, బిల్ గేట్స్ కానీ మాకు కాదనుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. సో మీకు ఏమన్నా బిజినెస్ అక్యుమెన్ ఉంటే స్మాల్ బిజినెసెస్ కూడా ట్రై చేయొచ్చు. సో స్మాల్ బిజినెస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్. చిన్నగా ట్రై చేయండి, ఏమన్నా రీసేల్ అలాంటి చిన్నవి ట్రై చేయండి, చేయగలరేమో చెక్ చేసుకోండి. ఓకే, మన కెపాసిటీ ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటే బెటర్ అంటున్నారు. సో ఇప్పుడు ఈ పోర్టల్ త్రూ వాళ్ళకి జాబ్ రిక్రూటర్స్ కూడా అందులోనే ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 700-800 అన్నారు కదా మీరు. వీళ్ళకి ప్యాకేజెస్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఆల్మోస్ట్ వీళ్ళు ఇప్పుడు ఈ న్యూ టెక్నాలజీతోనే వస్తున్నారు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. ప్యాకేజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాళ్ళకి, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు వాళ్ళు? కొంతమందికి అంటే 1 in the state, 2 in the stateకి ఈవెన్ 40 lakhs ప్యాకేజెస్ వచ్చాయి. మెనీ ఆఫ్ దెమ్ విల్ బీ గెటింగ్ అరౌండ్ 15 lakhs ప్యాకేజ్. 8 lakhs కూడా వస్తాయి. మెనీ ఆఫ్ దెమ్ విల్ గెట్, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గెట్ అరౌండ్ 3 to 4 lakhs. దట్ హ్యాస్ రిమైన్ లైక్ దట్ ఫ్రమ్ మై టైమ్. నేను పాస్ అయిన దగ్గర నుంచి అది అలాగే ఉండిపోయింది, ఇంకా పెరగట్లేదు అది. బికాస్ డిమాండ్ సప్లై డిస్ప్రపోర్షనేట్గా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పెంచాల్సిన అవసరం రాలేదు. సో ఎలా ప్రిపేర్ అవ్వంటే, మాకు కూడా నేను చెప్పినట్టు మా అల్గోరిథంలో కొంతమందికి బ్యాండ్ A++ అని వస్తుంది. ఓకే, బ్యాండ్ A++, A, B, C. మెజారిటీ 90% మంది Bలోనే ఉంటారు. సో ఈ A++, A+A వాళ్ళకి వచ్చేస్తుంది
హై పే జాబ్స్ వస్తాయి. ఈ బి అనే వాళ్ళకి సర్వీస్ సెక్టర్ జాబ్స్ అవి ఎక్కువగా వస్తాయి అనమాట. అవి 3 to 4 lakhs మధ్యలో ఉంటాయి. ఇంకా కొన్ని కాల్ సెంటర్ దానికి వెళ్ళేటప్పటికి 2 lakhs జాబ్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఐటీ దీంట్లో కూడా ఉన్నారా? ఓన్లీ యూఆర్ సర్వింగ్ టు ది కాలేజెస్ అండ్ రిక్రూటర్స్ అండ్ ద స్టూడెంట్స్? So we go to the students via colleges. Okay. We directly tie up with the colleges and through that the student అనమాట. ఎందుకంటే స్టూడెంట్ అనేవాళ్ళు, పేరెంట్ అనేవాళ్ళు ఆ రిక్రూట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాలేజ్ మీద పెట్టేశారు. సో స్టూడెంట్ వాళ్ళు చెప్పినట్టే చేస్తారు. దే డోంట్, ఐ డోంట్ నో, ప్రాబ్లీ మిమ్మల్ని అడుగుతాను, మీరు కాలేజ్లో ఉండేటప్పుడు వర్ యూ సీకింగ్ హౌ డు ఐ ప్రిపేర్, హౌ డు ఐ అనేది మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీరు చూసారు. నేను చూడలేదు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా జాబ్ రావాలి అనేది కాలేజ్లో ఉన్నప్పుడు చూసుకోము. అంటే నా స్ట్రీమ్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి మేబీ అది నేను ఫేస్ చేయలేదు. కానీ ఎవ్రీ ఇండివిజువల్ మీడియా దీంట్లో మాత్రం అది కంపల్సరీ చూస్తారా? ఓకే ఓకే. అంటే ఈ జనరల్ ఇంజనీరింగ్ మీడియా ఇస్ ప్రాబ్లీ డిఫరెంట్ ఏమో. బీబీఏ, ఎంబీఏ వీళ్ళందరూ ఉంటారు కదా, బీకామ్. సో కాలేజ్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్. సో అప్పుడే వాళ్ళు ప్రిపరేషన్ కోసం దే డోంట్ సీక్ అవుట్ సైడ్, దే జస్ట్ సీక్ కాలేజ్ గైడెన్స్. ఇప్పుడు ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా ఏం తెలుస్తుంది, అంత రిక్రూట్మెంట్ అంతా కాలేజ్లోనే ఉంటుంది. పాయింట్ నేను కూడా అనుకునేదాన్ని, అచ్చా వీళ్ళు బయటకు వెళ్ళకపోతే ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళరు ఎక్కువ, దే డిపెండ్ ఆన్ ద కాలేజ్ గైడెన్స్ అన్నమాట. సో ఇఫ్ కాలేజ్ ఆల్సో ఈజ్ లుకింగ్, అంటే ఇప్పుడే యూనివర్సిటీస్ కొంచెం టాప్ కాలేజెస్ వాళ్ళే ప్లాట్ఫామ్ వాడడం మొదలుపెట్టారు. సో స్టూడెంట్స్ హ్యావ్ టు, ఒకవేళ కాలేజ్ ఇవ్వకపోతే బయట నుంచి అయినా సరే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటే మంచిది. అండ్ ఇప్పుడు బ్లాక్ బక్ కంపెనీ ఓన్లీ 2 states కి వర్క్ చేస్తుందా? ఇంకా అనదర్ స్టేట్స్లో కూడా మీ సర్వీసెస్ ఉన్నాయా? అక్కడ మొత్తం కలిపి అసలు ఎన్ని కాలేజెస్కి మీరు సర్వీసెస్ అందిస్తున్నారు? ఓకే, సో డైరెక్ట్గా గవర్నమెంట్స్ తోటి టైఅప్ అవుతామండి. అంటే మ్యాసివ్ లెవెల్, అంటే అందరు స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి గవర్నమెంట్స్ తోటి టైఅప్ అవుతాము. ఈచ్ కాలేజ్లో స్పెషల్ ట్రైనింగ్స్ ఇవ్వడానికి టైఅప్ అవుతాం అన్నమాట. సో ఇది 2 models. సో గవర్నమెంట్ లెవెల్స్లో అయితే వీ హ్యావ్ టైడ్ అప్ విత్ తమిళనాడు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 3 గవర్నమెంట్స్ టైఅప్ అయ్యాము. అండ్ కాలేజ్ లెవెల్స్లో అయితే వేరియస్ కాలేజెస్ ఇన్ ఏపీ, యూనివర్సిటీస్ ఆల్సో, ప్రైవేట్ యూనివర్సిటీస్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మెనీ, గోవా. సో ఈవెన్ గోవా అందరూ అదేంటి హాలిడేకి వెళ్తారు, మేము టీచ్ చేయడానికి నాలెడ్జ్ షేర్ చేయడానికి వెళ్తారు. ఇప్పుడు ఈ పోర్టల్లో ఇంతకీ ఎంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు స్టూడెంట్స్? ఇప్పుడు ఒక 2.5 lakhs స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. కొంతమంది ఆల్రెడీ ఇన్క్విజిటివ్ స్టూడెంట్స్, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ స్టూడెంట్స్ అందరికీ మేము కొన్ని పంపిస్తాం, మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, ఇది ప్రాక్టీస్ చేయండి. అది చేసేవాళ్ళు మ్యాక్సిమం ఉంటారు. ఓకే, అది ఆల్మోస్ట్ 2 lakhs మంది మేము పంపించినవి చేస్తారు. కానీ కొంచెం ఈ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్, కెరియర్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మీలాంటి వాళ్ళు, సో వాళ్ళు ఏంటంటే మేము చూస్తున్నాం ఏంటంటే చాలా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఆల్ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్. ఈవెన్ ఈ ప్లాట్ఫామ్లో IELTS GRE ప్రాక్టీస్ కూడా ఉంటుంది. సో మొత్తం ఏం ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమేమి ఉంటాయి యాక్చువల్గా పోర్టల్లో కోర్సెస్? IELTS అన్నారు, ఇప్పుడు IELTS GRE ఉంటుంది. ఉంది. తర్వాత ఈవెన్ డేటా సైన్స్, AI/ML, సైబర్ సెక్యూరిటీ, ఈ కోర్సెస్ ఉంటాయి. ఐటీ వాళ్ళకి సంబంధించి, MBA వాళ్ళకి సంబంధించి కూడా చాలా కోర్సెస్ ఉంటాయి మనకి. MBA వాళ్ళకి నో కోడ్, లో కోడ్ అని ఉంటుంది. కోడ్ లేకుండా సిస్టమ్ తయారు చేసుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. సో MBA, BBA వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అని. సో లాట్ ఆఫ్ కోర్సెస్ రిలేటెడ్ టు మెనీ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అందరికీ అందులో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. లెర్నింగ్, ప్రాక్టీస్, ప్రిపరేషన్ ఆఫ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సో మెనీ థింగ్స్ అన్నమాట. లెర్నింగ్ అండ్ ఇంకోటి ఏంటి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ రిక్రూటర్స్ ఉంటారు అక్కడ, అండ్ పేరెంట్స్ కి యాక్సెస్ ఉంది, కాలేజ్ మేనేజ్మెంట్ కి యాక్సెస్ ఉంది, లాట్ ఆఫ్ థింగ్స్. GRE, IELTS ఇవన్నీ ఉన్నాయి. సో నైస్.
సో ఇప్పుడు దాకా మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడాము. సో వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తారు కాబట్టి వాళ్ళు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ న్యూ టెక్నాలజీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. కాలేజెస్ కూడా వాళ్ళకి కోర్సెస్ ఇలా ఇప్పుడు ఈ పోర్టల్స్లో ఇట్లా నేర్చుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ న్యూ టెక్నాలజీ వస్తే వాళ్ళకి పోతున్నాయి కదా, జాబ్స్ పోతున్నాయి అంటున్నారు. వాళ్ళు మరి ఎలాగా? So different levels of people and 2 years experience, 6 to 7 years experience, then 10 years and above. Okay, 10 years and above people have traveled through a path already. So switching ante ipudu even many people who are used to LinkedIn cannot understand Instagram. I understand. Okay, so they have already traveled through a path. So at the leadership level, they get to understand what is the capability of these new technologies. At their leadership level, managerial level, they'll be able to manage these things. So that's not an issue, but they just have to learn the capabilities. వాళ్ళు హౌ టు డూ నేర్చుకోకర్లే, అసలు ఏం చేయగలవు ఇవి అనేది నేర్చుకుంటారు. వాళ్ళకి ఆ ఐడియా ఉంది, చేస్తూ ఉంటారు. 6 to 7 years వాళ్ళకి మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దో దే హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ టు ది పాత్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. అదొకటి చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ కొంతమంది 6 to 7 years వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ఈజ్ ఎ జావా రిసోర్స్ ద పర్సన్ విల్ సే జావాలోనే, .NET రిసోర్స్ .NET లోనే, అట్లా స్టక్అప్ అయిపోయారు. జావాలో .NET లో ఇప్పుడు AI/ML ని యూజ్ చేసుకొని చేసే కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు అలా ఏమన్నా సేవ్ చేసుకోవచ్చా వాళ్ళకి? చాలా ఎసెన్షియల్ అండి. 6 to 7 years ఆర్ ఎనీబడి బిలో 7 years of experience, it's very essential to learn these new technologies, understand their అంటే ఇఫ్ రిక్వైర్డ్ దే షుడ్ బి ఏబుల్ టు షిఫ్ట్ టు సచ్ ఎ కైండ్ ఆఫ్ రోల్ అనమాట. అది వాళ్ళకి చాలా అవసరం కింద అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసే కోడ్ AI ఈజీగా జనరేట్ చేసేస్తుంది. సో నౌ యూ హ్యావ్ టు వర్క్ విత్ దీస్ సిస్టమ్స్ అన్నమాట. సో వాళ్ళకైతే నేర్చుకోవాలని అవసరం ఉంది. ఇప్పుడు చాలా మీరు వినే ఉంటారు కదా, చాలా ఆన్లైన్ కోర్సెస్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సే దే చార్జ్ 2 to 3 lakhs అండ్ థింగ్స్ లైక్ దట్. దిస్ అంటే అరౌండ్ 2 to 3 lakhs ఉంటాయి చాలా కోర్సెస్. వాటికి ఈవెన్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ టేకర్స్ ఫర్ దోస్ కోర్సెస్ కమ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ పీపులే. ఈ 6 to 7 years ఎక్స్పీరియన్స్ పీపులే ఆ కోర్సెస్ చేస్తారు. సో అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ వీ ఆల్సో హ్యావ్ అనమాట. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ అనే తిరుపతిలో ఉంది. తర్వాత JNTU హైదరాబాద్, వీళ్ళందరితో మాకు టైఅప్స్ ఉన్నాయి. So we give post graduation, we train them in these new technologies and give them post graduation from universities. Okay. So we also do that. వాళ్ళు ఈవెన్ అంటే ఆన్లైన్లోనే నేర్చుకుంటే చాలా తక్కువ నేర్చుకోగలుగుతాం. సో దే కెన్ ట్రావెల్ టు దిస్ JNTU క్యాంపస్ అండ్ అక్కడ నేను కూడా నేర్చుకోవచ్చు అనమాట. JNTU హైదరాబాద్ క్యాంపస్లో. బ్లాక్ బగ్స్ గ్రూప్ కి ఏదైనా, ఈ పోర్టల్ కి ఏదైనా ట్యాగ్ లైన్ ఏమైనా ఉందా? ఉందండి. మా పోర్టల్కి ట్యాప్ బ్లాక్ బగ్స్ ట్యాప్ అని కొడితే వచ్చేస్తుంది. మా పోర్టల్ ట్యాగ్ లైన్ ఏంటంటే ఆగేకి ఫికర్ నహి, అంటే మీ గోయింగ్ ఫార్వర్డ్ భయపడక్కర్లేదు అని అనమాట. సో స్టూడెంట్స్ ఎవరు భయపడక్కర్లేదు. ఇప్పుడు ఎలా పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తే మేము ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం పోర్టల్లో. సో ఆ పోర్టల్లో మీరు జస్ట్ మెంబర్ అయితే చాలు, మీకు ఆగేకి ఫికర్ నహి, భయం ఉండదు. ఫ్యూచర్ లో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. సో అసలు కంపెనీ విజన్ ఏంటి? హౌ యూ వాంట్ టు సీ యువర్ కంపెనీ ఇన్ ఫ్యూచర్? ఓకే. సో ఫిజిక్స్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు, మ్యాథ్స్ ఫిజిక్స్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే, ఎవ్రీ స్టూడెంట్ యాజ్ సూన్ యాజ్ దే జాయిన్ ఇంటర్మీడియట్ దే విల్ బై విక్రమ్ సిరీస్ గైడ్. సో నా విజన్ ఏంటంటే, every student as soon as they join any of these undergrad courses, undergrad ఏదైనా సరే జాయిన్ అవ్వగానే పోర్టల్లో సైమల్టేనియస్ గా ఈవినింగ్ నేర్చుకుంటూ they have to log in. Yeah, that's my vision. Okay. Thank you so much, Anuradha garu. You shared a lot of experience and knowledge with us. Thanks a lot. Thank you so much. Thank you so much. It was lovely speaking to you, and I myself realize certain things when I'm speaking to you. Thank you. So చూసాం కదండి, అసలు బ్లాక్ బగ్స్ ఏం చేస్తుంది, ఈ పోర్టల్ త్రూ స్టూడెంట్ ఎన్ని నేర్చుకోవచ్చు, ఎన్ని స్టేట్స్లో ఉంది, ఎన్ని కోర్సెస్ నేర్చుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ పోర్టల్లో ఉందంటున్నారు అనురాధ గారు. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్నాం కదా మనం. ఈ వీడియో చూసినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.